ఇనర్షియా ఎక్కువ ఉండాలి, ఒమేగా వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి మాస్ అనేది క్లోజర్ టు యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువైపోతుంది, ఒమేగా వాల్యూ ఎక్కువైతుంది. బట్ ఇఫ్ యూ మల్టిప్లై ఐ ఒమేగా, ఇక్కడ ఐ ఒమేగా మల్టిప్లై చేసినా యూ విల్ బి గెటింగ్ సేమ్. ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది. సో దిస్ ఈస్ ఒమేగా డైరెక్షన్. సో ఇదే యాంగులర్ మొమెంటం డైరెక్షన్ కూడా. ఇట్లా తిరుగుతుంది కదా, ఇట్లా తిరుగుతుంది అంటే ఇది కాదు డైరెక్షన్, కంబ్. ఓకే, సో సమ్మన్ థ్రోయింగ్ ఎ బాల్. సో ఈ బాల్ ని క్యాచ్ పట్టుకున్నాడు, ఇది ఒక యూ వెలాసిటీతోని త్రో చేసాడు బయట నుండి ఒక పర్సన్. ఓకే రైట్, ఈ యూ వెలాసిటీతోని త్రో చేసిన బాల్ ని ఈ చైల్డ్ క్యాచ్ పట్టుకోవడంతోనే నౌ దిస్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. అంతే కదా, ఈ ప్లాట్ఫామ్ రొటేట్ అవుతుంది అని అంటే దాని మీద ఉన్న చైల్డ్ రొటేట్ అవుతాడు, చైల్డ్ పట్టుకున్న బాల్ కూడా రొటేట్ అవుతున్నట్టే కదా. కాటన్ ఫిక్స్ చేసి పెట్టినా కదా, సో వాటర్ అనేవి ఈ కాటన్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అంటే ఎడ్జెస్ కి మాస్ ఎక్కువ అవుతుంది, ఎడ్జెస్ కి మాస్ ఎక్కువ అవుతుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువ అవుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగి పెరిగి ఒమేగాని తక్కువ చేసి 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 ఒమేగా నుంచి ఒమేగా వైపు తీసుకొస్తుంది. హలో చిల్డ్రన్, ఎట్లున్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. లాస్ట్ క్లాస్ లో మనం యాంగులర్ మొమెంటం గురించి డిస్కస్ చేసినాం. ఫస్ట్ అది అర్థం కావాలి మీకు, అది అర్థం కావాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అర్థం కావాలి. ఓకే, ఇంకా అదంతా సిరీస్ ఫాలో అవ్వాలి మీరు. అవన్నీ ఓకే సార్, మాకు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మీద కొంచెం డౌట్ ఉందంటే ఓకే, స్ట్రైట్ అవే ఈ వీడియోకి వచ్చిన ప్రాబ్లం లేదు. బట్ కంటిన్యూగా చూస్తే మీకు టాపిక్ అంతా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈరోజు మంచి మంచి న్యూమెరికల్స్, మంచి మంచి అప్లికేషన్స్ తోని వీడియో చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫస్ట్లీ ఈ బొమ్మలన్నీ చూస్తే కొంచెం అట్రాక్షన్ కోసం ఏం పెట్టలేదు, వాటి రిలేటివ్ కాన్సెప్ట్ అంతా ఒకటే. ఏంటిది అంటే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకే, రొటేషన్ అప్పుడైనా, స్కేటింగ్ అప్పుడైనా, డాన్సింగ్ అప్పుడైనా, డైవింగ్ అప్పుడైనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో ఇవన్నీ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లికేషన్స్. విచ్ మొమెంటం? యాంగులర్ మొమెంటం. ఎందుకు యాంగులర్ మొమెంటం అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి? ఎందుకంటే మనకు లీనియర్ మొమెంటం కూడా ఉన్నది కదా. చూద్దాం, లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం, టార్క్, ఫోర్స్, వీటికి అనలాగస్ సిమిలారిటీస్, రైట్? అవి వస్తే ఇవి వచ్చినట్టే. ఇక్కడ వన్ షాట్ టూ బర్డ్స్. ఒకటి లీనియర్గా అర్థం చేసుకుంటాం, ప్యారల్గా యాంగులర్గా కూడా అర్థం చేసుకుంటాం. లీనియర్ అంటే మనకి ఏదైతే లాస్ ఆఫ్ మోషన్ ఉందో క్లాసికల్ మెకానిక్స్, ఆ లాస్ ఆఫ్ మోషన్లో వచ్చింది కదా, ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, రైట్? డిపి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్. ఇట్లా దానికి కంటిన్యూషన్ అంటే అనలాగస్ సిమిలారిటీస్ అన్నట్టు. చూద్దాం, ఇవన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే మీకు మనకు చాలాసార్లు వస్తుంది. కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటిది? కన్జర్వేషన్ అంటే లైక్ ప్రిజర్వింగ్ అన్నట్టు. అంటే డెస్ట్రాయ్ కాకుండా మంచిగా ప్రిజర్వ్, కొంచెం భద్రపరిచినట్టు, ప్రిజర్వ్డ్ అన్నట్టు, సింపుల్. విచ్ మీన్స్ మీరు ఏం చేసినా కూడా అది చేంజ్ అవ్వద్దు, అంతే దాని మీనింగ్, సింపుల్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే దాని మీనింగ్ ఏంటిది? ఓకే, ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అయింది, బట్ ఎనర్జీ అయితే వేస్ట్ కాలే. అట్లానే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే కూడా ఓకే, ఇప్పుడు యాంగులర్ మొమెంటం సమ్ సో అండ్ సో ఉంది, మళ్ళీ ఇంతే యాంగులర్ మొమెంటం ఉంటుంది, అది దాని మీనింగ్. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది అని చూద్దాం. సో ఫస్ట్లీ మీకు న్యూటన్స్ సెకండ్ లా గుర్తుంటే, న్యూటన్ సెకండ్ లా సేస్ దాట్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఇది ఫార్ములా, అంతే కదా? ఓకే, డన్. సో వెన్ దెర్ ఈస్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్, అప్పుడు డిపి బై డిటి అనేది జీరోనే కదా. ఓకే, డన్. ఫోర్స్ లేదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు. ఫోర్స్ ఇన్ ద సెన్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఓన్లీ. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఎందుకు సార్? ఇంటర్నల్ ఫోర్స్ కూడా ఫోర్సే కదా. ఓకే, ఇంటర్నల్ ఫోర్స్ అయితే మీరు కార్ లోపల కూర్చొని కార్ని పుష్ చేస్తే కార్ మూవ్ అవుతుందా? కాదు కదా. సార్ నేను కింద యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే ఇంజిన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, అది కాదు. కార్లో కూర్చొని కార్ని పుష్ చేయాలి, కార్ మూవ్ అవుతుందా? కాదు.
బికాస్ దే ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్. మీరు అప్లై చేసేది కార్ మీద, ఎక్కడ నుంచి కార్ నుంచి యాక్షన్ రియాక్షన్ ప్లేట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అదే బయట నుంచి అప్లై చేసింది అనుకోండి, యూ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ గ్రౌండ్ అండ్ యూ విల్ అప్లై ఫోర్స్ ఆన్ ద కార్, అప్పుడు మూవ్ అవుతుంది. అర్థమైనా? సింపుల్. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల మీకు లీనియర్ మూమెంటం అనేది చేంజ్ అవ్వదు. ఒకటే ఏంటిది? ఎక్స్టర్నల్ ఫోర్స్. సో హియర్ whenever the external forces are zero, F external zero అయితే dp by dt కూడా జీరోనే. దీన్ని కేర్ఫుల్గా అర్థం చేసుకుందాం. dp అని అంటే చేంజ్ ఇన్ మొమెంటం, స్మాల్ చేంజ్ ఇన్ మొమెంటం, స్మాల్ ఫోర్స్ ఇన్స్టాంట్. సో when this dt goes that side, I can say dp is equal to zero. చేంజ్ ఇన్ మొమెంటం జీరో అని అంటే మొమెంటం అనేది కాన్స్టెంట్ అని దాని మీనింగ్. అంతేనే కాదు, ఇప్పుడు ఇనీషియల్ మొమెంటం దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు కదా, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇనీషియల్ మొమెంటం ఎంతనో ఫైనల్ మొమెంటం కూడా అంతే. మీకు లీనియర్ మొమెంటం గురించి క్లారిటీ ఉందనుకోండి, ఎక్కడైతే యాంగులర్ మొమెంటం స్టార్ట్ అవుతుందో అక్కడికి స్కిప్ చేసుకోండి. కొంతమందికి ఏంటి అని అంటే ఇట్లా లీనియర్ మొమెంటం చెప్తే కరెక్టే కదా, ఆ లాస్ ఆఫ్ మోషన్లో మా సార్ చెప్పింది కదా అన్నట్టు కొంచెం సింక్ చేసుకోవచ్చు అనమాట. అందుకే చెప్తున్నా. ఓకే, ఇఫ్ యూ ఫీల్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది చూస్తాను అంటే డైరెక్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఇనీషియల్ మూమెంటం ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం. దీనికి కొన్ని అప్లికేషన్స్ చెప్పండి. సింపుల్. రీకాయిల్ ఆఫ్ అ గన్, రైట్? మీరు ఒకవేళ స్మూత్ ఐస్ మీద ఒక బ్యాగ్, ఒక డంబెల్ విసిరేస్తే యూ విల్ బి గోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అది కూడా. అండ్ ఇంటర్నల్ ఫోర్స్ లైక్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ అ బాంబ్, రైట్? ఆర్ ఎల్స్ ఇంకేం చెప్పుకోవచ్చు, ఒక స్మూత్ ప్లాంక్ మీద నడవడం, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్. ఆర్ ఎల్స్ ఒక బోట్ మీద వాక్ చేయడం, వాటర్ మీద బోట్ ఉంది, వాటర్కి బోట్కి మధ్యన విస్కస్ డ్రాగ్ ఏం లేదు అని అనుకుంటే దెన్ వాకింగ్ ఆన్ అ బోట్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటర్నల్ ఫోర్సెస్. సో అక్కడ కూడా మొమెంటం కన్సర్వ్ అవుతుంది. ఇవన్నీ అప్లికేషన్స్. ఓకే, సో whenever we consider initial momentum is equal to final momentum, then meaning ఏంటిది? There is no external force. That's it. Got it? సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎగ్జాక్ట్లీ దీంతోని కంపేర్ చేద్దాం. సో ఫోర్స్ ఈజ్ అనలాగస్ టు టార్క్, రైట్? మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక చిన్న ఫార్ములాతోని ఎండ్ చేసినాం మనం. అదేంటిది? సింపుల్. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dl by dt. సార్ ఎల్ అంటే ఏంటిది? ఎల్ అంటే నథింగ్ బట్ యాంగులర్ మొమెంటం. అందుకే ఒకసారి లాస్ట్ క్లాస్ చూడకపోతే ఒకసారి చూడండి, తప్పేమున్నది, ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఎల్ స్టాండ్స్ ఫర్ యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ఫార్ములా ఒక రిజిడ్ బాడీకి అయితే, లెట్స్ సే దెర్ ఇస్ ఎ రిజిడ్ బాడీ, ఒక డిస్కో సిలిండరో ఏదో ఒకటి. ఇఫ్ దిస్ ఈస్ రొటేటింగ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ. So if it is a rigid body, angular momentum is equals to I omega. Done. అదే ఒకవేళ పార్టికల్ అనుకోండి, పార్టికల్ if it is rotating about an axis with certain velocity about a distance, let's say r, small r పెట్టుకుందాం, r. So this moment of angular momentum is mvr అనొచ్చు, లేకపోతే L is equals to r cross p. గుర్తుందా? మూమెంట్ ఆఫ్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటం. దీనికి సిమిలారిటీస్ రాయాలన్నా ఇక్కడ చూసుకోండి. యాంగులర్ మొమెంటం P ఈజ్ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే లీనియర్ మొమెంటం కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. యాంగులర్ మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటే యాంగులర్ వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే యాంగులర్ మొమెంటం కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. థింక్ లెట్స్ సే ఈ డిస్క్ ఉంది కదా, ఇప్పుడు ఈ డిస్క్ అనేది ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది, ఆర్ ఎల్స్ ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది. సో దిస్ ఈస్ ఒమేగా డైరెక్షన్. సో ఇదే యాంగులర్ మొమెంటం డైరెక్షన్ కూడా. ఇట్లా తిరుగుతుంది కదా, ఇట్లా తిరుగుతుంది అంటే ఇది కాదు డైరెక్షన్, తంబ్. గుర్తున్నాయా? స్టార్టింగ్ క్లాస్ సూడో వెక్టర్స్. సరే, సూడో వెక్టర్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏం చేంజ్ చేయట్లేదు కదా. చేంజ్ చేయకపోతే అది వెక్టరే, అంతే, ఫిక్స్. మనం ఎక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ని చేంజ్ చేయం. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎట్లుందో అట్లనే ఉంటుంది. మోస్ట్ 95% అట్లనే ఉంటుంది. ఇంకా మన అదృష్టం ఇంకా ఒక 5% 2% ఏదన్నా అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అవుతూ కూడా ఉండొచ్చు.
ఓకే ఓకే ఫర్ నౌ లెట్స్ ఫిక్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇట్లా తిప్పుతున్నా అనుకోండి, ఇట్లా తిరుగుతుంది, దిస్ ఈజ్ ఒమేగా. సో ఈ డైరెక్షన్లోనే యాంగులర్ మూమెంటం కూడా ఉంటుంది. డన్. ఇప్పుడు ఒక బాడీ ఉంది, దీనికి మాస్ m. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే మూమెంటం కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. కంపేర్ చేసుకోవడానికి వస్తుంది కదా. డన్. సో హియర్ యూ అబ్జర్వ్, ఇఫ్ ఐ సే no external force, then linear momentum is conserved. అట్లనే if there is no external torque, టార్క్ అంటే ఏంటి సార్? మళ్ళీ మొదటికి వచ్చింది. మరి టార్క్ అంటే ఏంటిదా అన్ని డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చూస్తలేరు, ఏం ప్రాక్టీస్ చేస్తలేరు అని అర్థం. టార్క్ అంటే ఏంటిది? టార్క్ అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్. అంటే మీరు ఫోర్స్ అప్లై చేస్తారు, అబౌట్ విచ్ పాయింట్ మీరు అప్లై చేస్తారు అని. ఓకే, సో ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్, ఇప్పుడు ఇది మీకు చూడడానికి ఫోర్స్ అప్లై చేసినట్టు ఉన్నది, బట్ ఐఎమ్ అప్లయింగ్ టార్క్ అబౌట్ దిస్ పాయింట్. ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్ కాబట్టి ఐఎమ్ అప్లయింగ్ టార్క్. మీరు డోర్ని పుల్ చేసినా, పుష్ చేసినా, స్టీరింగ్ రొటేట్ చేసినా, బట్టలు విండినా, ఇవన్నీ టార్క్ ఎగ్జాంపుల్స్ అండి. రైట్, సో యూఆర్ అప్లయింగ్ ఫోర్స్ అబౌట్ ఎ పాయింట్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ టార్క్. ఒకవేళ నో ఎక్స్టర్నల్ టార్క్ అంటే మీరు అప్లై చేస్తలేరు, ఎవరు అప్లై చేస్తలేరు. ఇఫ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ టార్క్, దెన్ వాట్ ఐ కెన్ సే, which means external torque 0 అనుకుందాం. అంటే dl by dt also 0. dl by dt 0 అంటే dl కూడా 0నే, which means change in angular momentum is 0. చేంజ్ 0 అని అంటే ఇనీషియల్గా నా పాకెట్లో లేదా ఇక్కడ, ఇనీషియల్గా నా పాకెట్లో 100 రూపీస్ ఉన్నాయి, ఖర్చు చేద్దామని పైన మళ్ళీ 100 రూపీస్ ఉన్నాయి నా పాకెట్లో. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ నేను అసలు ఖర్చే చేయలేదు, అట్లా అని సంపాదించలేదు, ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. సో ఫైనల్ అమౌంట్ 100, ఇనీషియల్ అమౌంట్ కూడా 100. సో చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం ఎంత అవుతుంది? 0 అవుతుంది. బట్ యాంగులర్ మూమెంటం చేంజ్ అని అంటే ఏంటిది? ఫైనల్ మైనస్ ఇనీషియల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే L ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ టు L ఫైనల్. డన్, అయిపోయింది. బట్ యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటిది? I ఒమేగా ఫర్ ఎ రిజిడ్ బాడీ. 70-80% రిజిడ్ బాడీస్ గురించే ఉంటుంది. పార్టికల్ అంటే ఎంబీఆర్ పెట్టుకోండి, ఓకేనా. కొన్నిసార్లు కాంబినేషన్ ఉంటుంది, అంటే చూద్దాం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, అవి కూడా ఇంక్లూడ్ చేసిన ప్రాబ్లమ్స్లో చూద్దాం, అన్ని చూద్దాం, క్లారిటీ వస్తుంది అంతే. సో లెట్స్ సే ఐ ఒమేగా, యాంగులర్ మూమెంటం అంటే ఐ ఒమేగా కదా. సో ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దాని మీనింగ్ అంటే I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఒమేగా 2. ఇట్లాంటిదే మీరు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం లో కూడా చూస్తుంటారు. ఏం రాస్తాం అక్కడ చూడండి, P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. P అంటే ఏంటిది? మాస్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ. అంటే m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2. వెలాసిటీస్ అంటే వెక్టర్సే కదా. దాని కొలిజన్స్ లో అన్ని ఇవే కదా యూజ్ చేసేది. కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఎందుకు యూజ్ చేస్తారు? నో ఎక్స్టర్నల్ ఫోర్స్ కాబట్టి. అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది అనుకోండి, ఇది అప్లై కాదు. అట్లనే ఎక్స్టర్నల్ టార్క్ ఉంటే కూడా ఇట్ వోంట్ బి అప్లైడ్. I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఒమేగా 2. వాట్ డస్ ఇట్ మీన్? I ఒమేగా ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండాలి. I ఒమేగా అనేది ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండాలి. మీకు ఇట్లాంటి రిలేషన్స్ చాలా వస్తాయి. PV ఈక్వల్ టు కాన్స్టెంట్, MV ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా? ఎందుకు ఈ రిలేషన్స్? హౌ యూ కెన్ కంపేర్ దిస్ అంటే, ఒకటి పెరిగింది అనుకోండి, ఇంకోటి ఆటోమేటిక్గా తగ్గాలి. దాని మీనింగ్ అదే. లెట్స్ సే I టైమ్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అన్నాం. ఓకే, ఒమేగా అంటే ఏంటిది? ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. I అంటే ఏంటిది? దిస్ ఈస్ యాంగులర్ వెలాసిటీ. వాట్ ఈస్ I? I ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. MOI, ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యాంగులర్ వెలాసిటీని మల్టిప్లై అయితే కాన్స్టెంట్ రావాలి. దాని మీనింగ్ ఒకటి పెరిగింది అనుకో, ఇంకోటి తగ్గాలి, ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరగాలి. somehow it should be constant, like 2 into 6 12. సో ఫస్ట్ I 2 ఉంది, ఒమేగా 6 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన వాల్యూ 12. నెక్స్ట్ దాంట్లో ఏమవుతుంది అంటే ఇది 6 అవుతుంది, 2 అవుతుంది, మళ్ళీ మల్టిప్లై చేసిన 12 కదా. లైక్ వైజ్. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దే. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. I ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఎప్పుడు నో ఎక్స్టర్నల్ టార్క్. సో ఇక్కడ నుంచి కొన్ని అప్లికేషన్స్, లైక్ మనకు తెలుసు ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు, విచ్ ఈస్ 2 π టైమ్స్ ఆఫ్ f. f అంటే ఫ్రీక్వెన్సీ,
What is f? Frequency. Or else you can even write omega is equals to 2 pi by t. Okay, so దీని మీద అప్లికేషన్స్ లైక్ ఎర్త్ shrink అయిపోయింది. ఓకే, ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే ఎర్త్ అనేది పెరిగింది బై రిమైనింగ్ లైక్ డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్, అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది అని అంటే అప్పుడు ఒమేగాని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్ లో రాసుకోవాలి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్ ఐ కెన్ రైట్ I1 ఒమేగా అంటే ఎంత రాయొచ్చు, 2 pi f1 which is equals to I2 omega అంటే 2 pi f2. So 2 pi gets cancelled. ఇంకొక రిలేషన్ I1 f1 is equals to I2 f2. ఇది ఒక రిలేషన్. లేదు ఫ్రీక్వెన్సీ అంటే 1 by టైం పీరియడ్ రాసుకుంటారు సార్ అంటే you will be getting I1 by T1 is equals to I2 by T2. ఇది ఇంకొక రిలేషన్. అప్లికేషన్స్ అంతే, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనము ఫార్ములా తీసుకొని రాయాలి. సో I1 by T1 ఈక్వల్ టు I2 by T2. లెట్స్ సే ఎర్త్ ఉంది. ఓకే, ఎర్త్, దిస్ ఎర్త్ సడన్లీ ష్రింక్ అయిపోయింది. సడన్లీ ష్రింక్ అయింది అని అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా ఉంటుంది అని అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉండదు, కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, 23-24 degrees తోని. ఓకే, లెట్స్ సే దిస్. సో ఎర్త్ గాట్ ష్రింక్డ్, ఇట్లా అని ఇట్లా ష్రింక్ అయిపోయింది అంటే రేడియస్ తగ్గింది. ఓకే, బై మాస్ రిమైనింగ్ కాన్స్టెంట్ రేడియస్ మాత్రం తగ్గింది, ష్రింక్ అయింది. ఓకేనా, డన్. సో ఇనీషియల్లీ లెట్స్ సే దిస్ ఈస్ రేడియస్ R1, ఫైనల్లీ ద రేడియస్ ఈస్ R2. ఓకే, ఇప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది అన్నాడు క్వశ్చన్లో. క్వశ్చన్ అర్థమైంది కదా, ఎర్త్ ష్రింక్ అయింది, మాస్ రిమైనింగ్ కాన్స్టెంట్, m ఈస్ కాన్స్టెంట్. వాట్ అబౌట్ టైం పీరియడ్, వెదర్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఏం చేద్దాం, వి నో వన్ థింగ్, ఇప్పుడు ఎర్త్ ష్రింక్ అయింది, ఎక్స్టర్నల్ టార్క్ వల్ల ఏం కాలేదు, దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ టార్క్. ఓకే, సో మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. మొమెంటం కన్జర్వ్ అంటే I ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్. వాట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇదేంటిది, ఎర్త్ స్పియర్, ఎగ్జాక్ట్లీ స్పెరికల్ షేప్ ఉండదు, బట్ ఓకే, కన్సిడర్ ఇట్ యాజ్ స్పియర్. సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సాలిడ్ స్పియర్? సార్ 2/3m r square 2/5m r square కన్ఫ్యూజింగ్ ఉంది సార్, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఐ ఆల్రెడీ సెడ్ సాలిడ్ స్పియర్ అనుకోండి, మాస్ అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే మీకు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ప్రతి పాయింట్ దగ్గర ఏదో ఒక మాస్ ఉంటుంది. ఓకేనా, అదే హాలో స్పియర్ అనుకోండి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ప్రతి ఒక్క పార్టికల్ ఎగ్జాక్ట్లీ ఆర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే హాలో స్పియర్ లా దూరం ఎక్కువ అవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఒక్క పార్టికల్ కి డిస్టెన్స్ ఎక్కువనే ఉన్నది, దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో స్పియర్ ఈస్ గ్రేటర్ దెన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సాలిడ్ స్పియర్. మాస్ అంతా దగ్గరకు ఉంది కదా, దూరం ఉంది, దగ్గరగా కూడా ఉన్నది. ఇక్కడ దగ్గరగా లేదు, హాలోలో మొత్తం దూరంగానే ఉన్నది. సో దేని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండాలి, హాలోది ఎక్కువ ఉండాలి. అంటే 2/3 ఎక్కువనా 2/5 ఎక్కువనా, 2/3 ఎక్కువ. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ స్పియర్ ఎంత అవుతుంది, 2/5m r square అవుతుంది. సో 2/5 మాస్ m r square ఒమేగా అంటే 2 pi by t which is equal to constant. ఇక్కడ చూడండి, మాస్ కాన్స్టెంట్, 2/5 ఎట్లయినా కాన్స్టెంట్, 2 pi కాన్స్టెంట్. సో హియర్ r square by t ఈక్వల్ టు కాన్స్టెంట్. దాని మీనింగ్ ఏంటిది, r square is proportional to t. You can write r1 by r2 whole square which is equals to t1 by t2 అని రాయొచ్చు. అంతే, సింపుల్. ఒకవేళ రేడియస్ r నుంచి n టైమ్స్ తగ్గింది అంటే r by n అయింది, అప్పుడు టైం పీరియడ్ t నుంచి ఎంత అవుతుంది అని అడిగిన. సో వాట్ ఈస్ t డాష్, సబ్స్టిట్యూట్ చేయండి, r by n. So radius got decreased n times which is equals to t1 by t2, t by t dash. Okay na, so r cancel, so t dash mana t dash kavali t by n square aitadi ante kada. So radius taggindi ani ante time period taggutundi. Time period ante enti sir, time period for one rotation, for one oscillation, for one cycle. రిపిటేషన్స్ అన్నమాట. టైం పీరియడ్ అంటే నథింగ్ బట్ ఒక వాల్యూ ఉంది, మళ్ళీ ఆ వాల్యూ రావాలి, ఎంత టైం పీరియడ్, రైట్. సో యూజువల్లీ ఇక్కడ టైం పీరియడ్ తగ్గింది అంటే ఎర్త్ చిన్నగా అయింది అనుకోండి, మీరు విజువలైజ్ చేసుకోవాలి, జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవడం కాదు. ఎర్త్ ఇక్కడ నుంచి ఇట్లా అయింది, ఇంకా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది.
అంటే మీకు 24 అవర్స్లో 12 అవర్సే వచ్చేస్తుంది డే. అర్థమైనా? అప్పుడు పడుకోవడానికి టైం తక్కువ ఉంటుంది. సరే, సో టీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు టీ బై ఎన్ స్క్వేర్. దట్స్ వాట్ హ్యాపెన్స్. అదే ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఆర్ నుంచి ఎన్ టైమ్స్ పెరిగింది. నౌ వాట్ హ్యాపెన్స్ టు టీ డాష్ అయింది కదా. వాట్ ఈస్ దిస్ టీ డాష్? చేయండి. R1 by R2 R by NR whole square which is equals to T1 by T2. అంతే కదా. RR gets cancelled. T dash is equals to N square into T. సో మెల్లగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే కొన్ని ప్లానెట్స్కి పెద్దగా ఉంది అనుకోండి, దాని రొటేషన్ బేసిక్గా చిన్నగా ఉంటుంది. అట్లా అని చెప్పి పెద్దగా ఉండేటి అన్ని రొటేషన్స్ చిన్నగానే ఉండాలని ఏం లేదు. వీ హ్యావ్ సమ్ స్టార్స్ విచ్ ఆర్ మచ్ మోర్ టైమ్స్ బిగ్గర్ దాన్ సన్, లైక్ పల్సర్స్. అట్లాంటివన్నీ ఫాస్ట్గా రొటేట్ అవుతాయి. వాటి యాంగులర్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ వెన్ మాస్ ఈస్ కాన్స్టెంట్. వాట్ ఇఫ్ దే సే రేడియస్ ఈస్ డెన్సిటీ ఈస్ కాన్స్టెంట్. రో కాన్స్టెంట్ ఉంది. ఏం కాన్స్టెంట్ ఉన్నది? రో. డెన్సిటీ కాన్స్టెంట్ ఉండి ఎర్త్ పెద్దగా అవడం చిన్నగా అవడం జరుగుతుంది. లెట్స్ సే హియర్ ఈస్ ఎర్త్. నౌ ఫైనలీ ఇట్ బికేమ్ బిగ్గర్ లైక్ దిస్. సో డెన్సిటీ కాన్స్టెంట్. ఇప్పుడు డెన్సిటీలో తీసుకోవాలి రిలేషన్. మనకు తెలిసింది ఒకటే, ఏంటిది అది? I omega ఈక్వల్ టు కాన్స్టెంట్. వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్? ఇక్కడ ఎట్లయినా క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 2/5 mr², 2/3 mr². ఓకే, కొంచెం మిస్టేక్ చేసిన ప్రాబ్లం లేదు. బట్ మనకి సీరియస్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇఫ్ దే గివ్ స్పియర్స్, ఖచ్చితంగా సాలిడ్ అయితే 2/5 mr², హాలో అయితే 2/3 mr². గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏది ఎక్కువ తక్కువ అనేది చెప్తున్నా కదా. డిస్టెన్స్ అనేది పార్టికల్స్కి ఏది ఎక్కువ దూరం ఉందో దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా న్యాచురల్గానే ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. 2/3 వాల్యూ ఎక్కువ, సో సాలిడ్కి తక్కువ ఉంటుంది. సో 2/5 mr² into omega. Omega is 2π/t. షుడ్ బి కాన్స్టెంట్. ఇంతకుముందు ఏమైందనంటే మాస్ కాన్స్టెంట్ కాబట్టి ఆ రిలేషన్ అట్లనే పెట్టేసినాం. బట్ ఇప్పుడు డెన్సిటీ కాన్స్టెంట్ అని అన్నాడు. సో రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. 2/5 మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత? 4/3πr³ ఇంటూ mr² ఎం ఎందుకు వచ్చింది? ఎం లేదు కదా. ఇంటూ r² ఇంటూ డెన్సిటీ రో ఇంటూ 2π/t. ఇదంతా రాయనవసరం లేదు, బట్ ఓకే. విచ్ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి, 2/5 4/3 డెన్సిటీ కాన్స్టెంట్ అన్నాడు, 2π ఎట్లయినా కాన్స్టెంట్. ఇవన్నీ కాన్స్టెంట్ టర్మ్స్, రైట్? ఇంకొంది ఏంటిది? r⁴ ఇంటూ r⁴ విచ్ ఈస్ r⁵ ఈస్ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. అంటే r1/r2 పవర్ 5 which is equals to T1/T2. అర్థమైందా? సో ఇట్లా రేడియస్ పెంచినాం తక్కువ చేసినాం అని అంటే టైం పీరియడ్ ఇట్లా రిలేట్ అవుతుంది ఎప్పుడు డెన్సిటీ కాన్స్టెంట్ ఉంది అని. చూద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న డిస్కషన్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద అట్మాస్ఫియర్ సడన్లీ కండెన్స్డ్, నాకు ఎగ్జాక్ట్లీ జస్ట్ పెరుగుతుందో తగ్గుతుందో అంతే ఆలోచించండి, ఎక్కువ అవసరం లేదు. Condensed into a solid mass and formed a thin layer on the surface. On the surface of the earth, what effect would it have on the time of rotation of the earth about it? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్త్ ఉందనుకోండి, లేయర్స్ అనేవి డెన్సర్ లేయర్ అనేది ఎర్త్ కి క్లోజర్ ఉంటుంది. అట్లా రేర్ ఉండేటి అన్ని పై పైన అట్లా లేయర్స్ గా స్ప్రెడ్ అయి ఉంటుంది అట్మాస్ఫియర్. దెన్ లైక్ దిస్, ఇక్కడ ఒక డెన్సర్ లేయర్, ఇక్కడ ఇంకొక లేయర్, ఇక్కడ ఇంకొక లేయర్, లైక్ దట్ ఇట్ కీప్ స్ప్రెడింగ్. ఓకే, సో క్వశ్చన్ లో ఏమన్నాడు అంటే ఏదో ఒక పార్టికల్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక పార్టికల్ కన్సిడర్ చేసుకుందాం విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ స్మాల్ మాస్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది లెట్స్ సే r1. ఏమన్నా r1. సో ఇక్కడ దగ్గర ఉన్న లేయర్ని రెడ్ కలర్తో రిప్రజెంట్ చేద్దాం. రెడ్ మంచిగా కనిపిస్తుంది, బ్లూ రాదు అయితే. రైట్, సో ఇట్లా ఒక థిన్ లేయర్గా వచ్చేసినాయి. ఓకే, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని థిన్ లేయర్గా సాలిడిఫై అయినాయి అన్నమాట. సో ఇక్కడ ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని మొత్తం దగ్గరకు వచ్చేసి ఈ బ్లూ కలర్ ఉంది యూజువల్గా, అట్లా దగ్గరకు వచ్చేసినాయి. రైట్, అంటే ఇక్కడ ఉండే ఎమ్ సమ్వేర్ ఇప్పుడు ఇక్కడ ఉంది అని అనుకుందాం. లెట్స్ సే ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ r2. ఇప్పుడు చెప్పండి,
దేనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది? అల్టిమేట్లీ వెన్ ఇట్ ఈస్ ఫార్ దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. మరి దేనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది? ఇంత దూరం ఉండేది ఇక్కడికి వచ్చేసింది, రైట్? మాస్ ఏం చేంజ్ కాలేదు, అట్మాస్ఫియర్ మాస్ రిమైన్ సేమ్, బట్ ద డిస్టెన్స్ గాట్ డిక్రీజ్డ్. Moment of inertia of a particle I is equals to mr square. r డిక్రీజ్ అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా డిక్రీజ్ అవుతుంది, అంతే కదా? సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎప్పుడైతే ఒక లేయర్ లాగా ఫామ్ అయిందో ఎర్త్ చుట్టూ, ఈ బ్లూ కలర్ అన్నమాట, అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమైంది? డిక్రీజ్ అయింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిక్రీజ్ అయితే రొటేషన్ కి ఏమవుతుంది అని అన్నాడు. మనకు ఒకటి తెలుసు, ఏంటిది అది? ఐ ఒమేగా అనేది కాన్స్టెంట్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిక్రీజ్ అయింది, ఐ మల్టిప్లైడ్ విత్ ఒమేగా కాన్స్టెంట్ ఉండాలంటే ఒమేగా ఏం కావాలి? ఇప్పుడు ఇంక్రీజ్ కావాలి. వెరీ గుడ్. ఒమేగా ఏం కావాలి? ఇంక్రీజ్. సరే ఒమేగా ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్? నో నో నో, ఒమేగా అనేది 2π/t. వాట్ ఈస్ ఒమేగా? ఒమేగా ఈస్ 2π/t. ఒమేగా ఇంక్రీజ్ అయింది, సో వాట్ హ్యాపెన్స్ టు టైం పీరియడ్? టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజెస్. సో దట్ ఈస్ ద రిలేషన్. లేకపోతే ఐ ఒమేగా అంటే 2π/t which is equals to constant. అంటే దాని మీనింగ్ ఏంటిది? I ప్రపోర్షనల్ టు t అనే కదా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమైంది? తగ్గింది. టైం పీరియడ్ ఏం కావాలి? తగ్గాలి. డన్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సేమ్ ఇట్లాంటిది, దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. సో మనకి ఇట్లా ఎర్త్ ఉంది. జనరల్ గా ఇక్కడ ఒక నార్త్ పోల్, సౌత్ పోల్ అని ఉంటుంది కదా. ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఎగ్జాక్ట్లీ పోల్స్ నుంచి ఏం పాస్ కాదు, కొంచెం లైట్ గా 23 degrees, 24 degrees, 23.5 degrees, ఎంతో అంత నియర్లీ 23 to 24 degrees అనుకోండి. ఓకే, అట్లా టిల్ట్ అయి ఉంటుంది. డన్. సో నౌ అంటే ఆ టిల్టింగ్ అనేది చేంజ్ అవుతూనే వస్తుంది ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మేబీ ఒక పర్టికులర్ పాయింట్ లో అప్పటికి మనం ఉండాలి, కానీ ఇట్లా అవ్వచ్చు. ఎర్త్ ఇట్లా తిరిగేది ఇట్లా అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కీప్స్ టిల్టింగ్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సరే చూద్దాం దాని గురించి, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో వస్తాయి. సో ద క్వశ్చన్ ఇస్, ఈ పోల్స్ లో ఉన్న ఇప్పుడు అందాక ఇదంతా ఎందుకు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎగ్జాక్ట్లీ ఇట్లనే ఉంది అని తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ పోల్స్ ఉన్నాయి. దాని ఈ పోల్స్ లో ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయ్యి చిన్న చిన్నగా ఈక్వేటర్ దగ్గరకు వచ్చేసింది. ఇట్లా ఈక్వేటర్ దగ్గరకు వచ్చింది. నౌ వాట్ హ్యాపెన్స్ టు టైం పీరియడ్? క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఐస్ గాట్ మెల్టెడ్ ఫ్రమ్ ద పోల్స్, ఈక్వేటర్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఆర్ ఎల్స్ విల్ ఇట్ బి సేమ్? సేమ్ ఇంత ముందు లాజిక్ అప్లై చేయండి. పాజ్ చేసి ఆలోచించండి. ఏమైతుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఏమైతే ఒమేగాకి ఏం కావాలి? థింక్. రైట్. సో హియర్ సింపుల్, మీరు ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు ఇమాజిన్ లైక్ ఎ స్పియర్. బాల్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? దొరకట్లే. సరే చూద్దాం. సో ఇక్కడ ఉంటాయి వాటర్, ఇక్కడికి వచ్చి. సో ఈ వాటర్ మెల్ట్ అయ్యి ఈక్వేటర్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఈ వాటర్ ఇట్లా మెల్ట్ అయిపోయి ఈక్వేటర్ దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో జనరల్లీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉందనుకోండి, రైట్? పార్టికల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి ఇక్కడ, అవునా కదా? పార్టికల్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి దగ్గరగా ఉంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది, రైట్? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఇది దగ్గరగా ఉన్నాయి. ఉంటే ఏమైతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది. ఈ వాటర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఈక్వేటర్ దగ్గరకు వచ్చినాయి అంటే పోల్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి, అవునా? స్ప్రెడ్ కాలే, మొత్తం ఇక్కడ ఉండే ఇట్లా వచ్చేసినాయి. ఇది కదా స్పియర్, రైట్? ఇది స్పియర్. సో మొత్తం స్పియర్ యొక్క సర్కంఫరెన్స్ దగ్గరకు వచ్చింది. ఏది పోల్ దగ్గర ఉండాల్సింది? ఈ సర్కంఫరెన్స్, మాక్సిమం సర్కంఫరెన్స్ దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ ఏమైంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మొత్తం వాటర్ అంతా దూరం పోయింది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే ఐ ప్రపోర్షనల్ టు టీ, ఇంతకుముందు చెప్పింది అదే కదా, ఐ ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఒమేగా అంటే 2π/t. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే టైం పీరియడ్ కూడా పెరగాలి. దట్స్ ఇట్. ఓకే, లైక్ వైజ్ యూ కెన్ థింక్. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పిక్చర్ చూపించిన కదా, ఇవన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ మీకే అర్థమై ఉంటుంది. ఫస్ట్
డాన్సర్స్ అయినా, ఈ స్కేటింగ్ చేసే వాళ్ళైనా, ఈ డంబెల్ పెట్టుకొని ఒక చైర్లో కూర్చొని తిరగడం, ఆల్ దిస్, ఒక సైకిల్ వీల్ పట్టుకొని చేంజ్ చేయడం దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని, ఆర్ డైవర్స్, ఇదంతా ఒకటే ఒక ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటిది? కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఎట్లా సార్? మామూలుగా దునకొచ్చు కదా, ఎందుకు సార్ ఈ స్టంట్లు అంటే అట్లా స్టంట్లు చేస్తేనే మెడల్స్ వస్తాయి మనకి. నెంబర్ ఆఫ్ రొటేషన్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎక్కువ తిరగాలి, ప్రాపర్గా డైవింగ్ చేయాలి, గోల్డ్ మెడల్. ద సేమ్ వే స్పిన్నింగ్ ఎక్కువ ఉండాలి, ఓకే, సమ్ ఏదో ప్రైజ్. సో ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ తను స్కేటింగ్ చేసేది ఒక స్మూత్ ఐస్ మీద, అండ్ వీల్స్ కూడా మంచిగా స్మూత్గా ఉంటాయి. సో వెన్ ఎవర్ షీ వాంట్స్ టు స్పిన్ సో ఫాస్ట్, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఈ ఆర్మ్స్ అనేవి క్లోజ్గా పెట్టేసి ఫాస్ట్గా స్పిన్ అవుతూ ఉంటుంది, రైట్? సో వెన్ ఎవర్ షీ స్పిన్స్ లైక్ దట్, అప్పుడు ఒమేగా వాల్యూ అనేది ఆటోమేటిక్ ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువైతుంది? ఇక్కడ ఉన్నాయనుకోండి నా హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి దూరం అయింది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగింది. ఎందుకు? నా మాస్ అనేది దూరం అయింది. అదే ఇది ఇట్లా తీసుకొచ్చిన. సో వెన్ ఐ బ్రింగ్ ఇట్ క్లోజ్, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి దగ్గర ఉంది కదా మాస్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? తగ్గిపోతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గితే, ఇఫ్ ఐ డిక్రీజెస్, ఇఫ్ ఐ డిక్రీజెస్ ఒమేగా షుడ్ ఇంక్రీజ్. అదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది ఇక్కడ. ఏం లేదు, తను స్పిన్ అవ్వాలి, స్పిన్ అవుతుంది ఫాస్ట్గా స్పిన్ అవుతుంది, స్లో అవ్వాలి, మళ్ళీ ఆర్మ్ స్ప్రెడ్ చేస్తుంది. ఆర్మ్ స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్గా ఒమేగా వాల్యూ తగ్గిపోతుంది. ఇవన్నీ మంచిగా ఏదన్నా ఒక షార్ట్ వీడియో వేద్దాం. ఇదంటే మనతో కాదు, కానీ ఇవి రెండు అంటే చూద్దాం, రైట్? డాన్సర్స్ కూడా వాళ్ళ మూవ్స్ కూడా ఎప్పుడైనా ఫాస్ట్గా స్పిన్ చేయాలనుకోండి, ఒక ఫ్లోర్ మీద, ఖచ్చితంగా ఆ ఫ్లోర్ మీద కార్పెట్ అయితే ఉండదు, ఒక స్మూత్ ఫ్లోర్ ఉంటుంది. వాళ్ళు వేసుకునే షూస్ అయినా వాట్ ఎవర్ అవి కూడా చాలా స్మూత్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఫాస్ట్గా స్పిన్ అవ్వాలి అంటే దే విల్ యూస్ దేర్ టోస్, రైట్? అండ్ దే విల్ కీప్ దేర్ ఆర్మ్స్ క్లోజర్ అండ్ ఫాస్ట్గా స్పిన్ చేస్తూ ఉంటారు. అట్లనే డైవింగ్ చేసే వాళ్ళు కూడా నార్మల్గా ఇట్లా డైవ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి బేసిక్గా ఇప్పుడు ఇట్లా ఆర్మ్స్, లెగ్స్ ఇట్లా క్లోజ్ చేసుకున్నారు. ఎందుకు క్లోజ్ చేసుకున్నారు? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి వాళ్ళ మాస్ అనేది దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది. సో ఒమేగా వాల్యూ ఏం కావాలి? ఐ వాల్యూ తక్కువ ఉంటుంది, ఒమేగా వాల్యూ ఏం కావాలి? ఎక్కువ ఉండాలి. సో వాట్ హ్యాపెన్స్? దే విల్ స్పిన్ వెరీ వెరీ ఫాస్ట్. అదే ఇక్కడ చూడండి, ఇట్లా డంబెల్స్ పట్టుకొని, వీడెవడో నాలా అన్నాడు. సో డంబెల్స్ పట్టుకొని వన్స్ వెన్ హీ స్ట్రెచ్ హిజ్ హ్యాండ్స్, డంబెల్స్ పట్టుకుంటే ఎందుకు సార్ మామూలుగా స్ట్రెచ్ చేయొచ్చు, బట్ మీకు అంత డిఫరెన్స్ తెలియదు. స్ట్రెచ్ చేస్తే తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మూత్, ఆ రొటేటింగ్ డివైస్ అనేది స్మూత్గా ఉంటే తెలుస్తుంది. బట్ వాట్ ఇఫ్ నాట్? అందుకే రెండు వెయిటెడ్ డంబెల్స్ పట్టుకున్నారు అనుకోండి, మాస్ అనేది దూరం పోయింది. మాస్ దూరం పోతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగింది. సో ఒమేగా, లెట్స్ సే హియర్ ఇట్ ఈస్ ఒమేగా ఇనిషియల్, లెట్స్ సే హియర్ ఇట్ ఈస్ ఒమేగా ఫైనల్, రైట్? సో ఇక్కడ మాస్ అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి దూరం వెళ్ళిపోయింది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉండాలి. ఒమేగా వాల్యూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండాలి, ఒమేగా వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, మాస్ అనేది క్లోజర్ టు యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువైపోతుంది, ఒమేగా వాల్యూ ఎక్కువైతుంది. బట్ ఇఫ్ యూ మల్టిప్లై ఐ ఒమేగా, ఇక్కడ ఐ ఒమేగా మల్టిప్లై చేసినా యూ విల్ బి గెటింగ్ సేమ్. ఇది సూపర్ ఉంటుంది ఎగ్జాంపుల్, మీరు ట్రై చేయొచ్చు. ఒక మంచి రొటేటింగ్ చైర్ లాగా తీసుకోండి. మనకి బ్యాక్ వీల్ ఉంటుంది కదా యాక్సిల్కి, రైట్? బాగా ఫాస్ట్గా స్పిన్ చేయండి, స్పిన్ చేసి ఇట్లా పట్టుకోండి, ఓకే? సో నౌ ఇట్ స్టార్ట్ స్పిన్నింగ్ ఏదో ఒక డైరెక్షన్, ఒమేగా డైరెక్షన్, సమ్ ఏదో ఇట్లా తిరుగుతుంది అని అనుకుందాం. సో ఒమేగా వాల్యూ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇఫ్ యూ రివర్స్ ఇట్స్ డైరెక్షన్, అప్పుడు ద యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ విల్ బి రివర్స్డ్. అప్పుడు మీ చైర్ అనేది ఇంతకుముందు రొటేట్ అయ్యేదానికంటే ఆపోజిట్ లో రొటేట్ అవుతుంది. ఎందుకు? మొమెంటం కన్సర్వ్ చేయాలి. సింపుల్. సి వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్, ఓకే, సో ఇట్లా పైకి యాంగులర్ మొమెంటం అనేది పైకి ఉన్నది, అవునా? డన్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ టార్క్ ఏం యాక్ట్ అయితే లేదు, బట్ కూర్చున్నాడు ఒక కుర్చీ మీద, అంతే. నో వన్ ఈస్ స్పిన్నింగ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. వెనకాల నుంచి ఎవరైనా రొటేట్ చేస్తే అది ఎక్స్టర్నల్ టార్క్ కింద పడిపోతుంది. ఇక్కడ వానికి వాడే రొటేట్ చేసుకోవాలి. గాట్ ఇట్? సో వెన్ దిస్ ఈస్ రొటేటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, మనకి వీల్ అనేది కింద కూర్చున్న కుర్చీ అనేది ఒక డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. ఒకవేళ ఈ డైరెక్షన్ ని
తిరిగే ఈ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ డైరెక్షన్ రివర్స్ చేయాలి అనుకోండి, ఈ యాంగిల్ని ఇంతకుముందు ఇట్లా పట్టుకున్నారు కదా, దాన్ని సింపుల్గా ఇట్లా రొటేట్ చేయండి. ఇక్కడ నుంచి ఇట్లా రొటేట్ చేయడానికి మీరు కొంచెం ఎనర్జీ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ చేసేది. నౌ దిస్ యాంగులర్ వెలాసిటీ గాట్ రివర్స్డ్. ఇంతకుముందు ఇట్లా తిరుగుతుంది కదా, ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది, కిందికి ఉంది. కిందికి ఉంటే ఇంతకుముందు రొటేట్ అయ్యే డైరెక్షన్ కంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మీ చైర్ రొటేట్ అవుతుంది. ఎందుకు? మూమెంటం కన్సర్వ్ చేయాలి. ఇంతకుముందు ఎంత మూమెంటం, లైక్ రికాయిలింగ్ ఆఫ్ ఎ గన్, బుల్లెట్ ముందుకు పోయింది, గన్నింగ్ కావాలి, వెనక్కి పోవాలి. ఈ మూమెంటం ఆ మూమెంటం మళ్ళీ యాడ్ చేస్తే జీరో రావాలి. బికాస్ ఇనిషియల్లీ యాంగులర్ లీనియర్ మూమెంటం ఆఫ్ గన్ ప్లస్ లీనియర్ మూమెంటం ఆఫ్ బుల్లెట్ రెండు రెస్ట్ లో ఉన్నాయి కాబట్టి జీరో. ఫైనల్ గా కూడా జీరో ఉండాలి. అంటే బుల్లెట్ ముందు పోయింది అనుకోండి, గన్ వెనక్కి రికాయిల్ కావాలి, అప్పుడు కూడా మూమెంటం యాడ్ చేస్తే జీరోనే వస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. చేద్దాం, ఇది ఒక షార్ట్ వీడియో చేద్దాం ఎప్పుడన్నా, ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఇది. If the mass of the earth and radius suddenly becomes 2 times, and 1/4 of the present value, the length of the day becomes, day generally we have 24 hours. So mass of earth and radius suddenly becomes 2 times at all. 2 times and 1/4. See, m అనేది 2m అయిపోయింది, రేడియస్ r అనేది r/4 అయింది. This is what they gave. మనకు ఒకటే తెలుసు, I omega equals to constant, right? So I omega అంటే 2π/t. So what is moment of inertia of a solid sphere? ఇక్కడ earth అంటే అదే కదా, 2/5 mr². Omega is nothing but 2π/t, which is equals to some constant. So ఇక్కడ ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, 2π. So m1/m2 into r1/r2 whole square is equals to t1/t2. ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇనిషియల్ గా టైం t అనుకుందాం. ఫైనల్లీ వాట్ ఈస్ t డాష్? దిస్ ఇస్ ద క్వశ్చన్. టైం t నుంచి ఎంత పెరిగిందా తగ్గిందా? మాస్ ఏమైంది? 2 టైమ్స్ పెరిగింది కదా. సో m/2m ఇంటూ r1 ఎంత? r. రేడియస్ డిక్రీజ్ అయింది, 4 టైమ్స్ డిక్రీజ్ అయింది, r/4 హోల్ స్క్వేర్. t1 అంటే t, t2 అంటే t డాష్. సో gets cancel, 4 పైకి పోతుంది, ఇక్కడ r కూడా క్యాన్సల్. 16/2 8. సో 8 is equals to t/t డాష్. సో t డాష్ ఎంత అంటే t/8. వాట్ ఈస్ ద మీనింగ్? 8 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది టైం పీరియడ్, 8 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, రైట్? సో 24 ఉండేది, 24/8 3 hours, right? So it becomes 3 hours like that, right? Next question. If the earth shrinks such that its density becomes 8 times at all, density change అయింది అని అంటే రేడియస్ కూడా చేంజ్ అవుతుంది. డెన్సిటీ పెరిగింది అంటే రేడియస్ చేంజ్ అయింది కదా. కానీ రేడియస్ ఎట్లా చేంజ్ అయింది అని చెప్పి రిలేషన్ ఇవ్వలేదు, టైం పీరియడ్ అడుగుతున్నాడు. స్ట్రైట్ అవే మీరు I ఇంటూ ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసిల్లు అనుకోండి. సో ఓకే, I అంటే 2/5 mr², ఒమేగా అంటే 2π/t. ఓకే, సో I కెన్ రైట్ లైక్ దిస్ 2/5 m అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కదా. వాల్యూమ్ ఈజ్ 4/3 πr³ ఇంటూ డెన్సిటీ, రైట్? ఒమేగా ఈజ్ నథింగ్ బట్ అంతేనా 2/5 mr², కూడా ఉంటుంది కదా. ఇది మొత్తం m, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ r² ఇంటూ ఒమేగా అంటే 2π/t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని వీకేయండి, 4/3 π, 2/5 ఇవన్నీ పోతాయి. వాట్ ఎల్స్ గివెన్? r⁵ ఇంటూ ρ/t ఇస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మనకి రిలేషన్ ఓన్లీ రోకి టీకి అడుగుతున్నాడు, మరి ఆర్ ఎట్లా? ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే రేడియస్కి డెన్సిటీకి రిలేషన్ తెచ్చుకోండి. ఎట్లా తెచ్చుకుందాం? మాస్ అయితే అంతే ఉంటుంది కదా. ఎర్త్ ష్రింక్ అయింది, ఓకే, డెన్సిటీ 8 టైమ్స్ పెరిగింది. డెన్సిటీ 8 టైమ్స్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది. సో వాల్యూమ్ తగ్గింది, డెన్సిటీ పెరిగింది, మాస్ అయితే రిమైన్స్ కాన్స్టెంట్. సో ఐ కెన్ రైట్ 4/3 πr³ ఇంటూ డెన్సిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో 4/3 π కాన్స్టెంట్ తీసేయండి. సో r1³ which is equals to ρ2/ρ1. సో ఇక్కడ రేడియస్ ఫస్ట్ r ఉంది అని అనుకుందాం.
let's say this is r dash whole cube. Density final గా 8 times పెరిగింది, ఇనీషియల్ గా రో ఉండే, సో రో గెట్స్ క్యాన్సల్, r by r dash ఈ క్యూబ్ అడిపోతే పవర్ 1/3, సో విచ్ ఇస్ 2. సో రేడియస్ ఎంత అవుతుంది అని అంటే హాఫ్ టు ద ప్రీవియస్ వాల్యూ. ఓకే, ఫస్ట్ రిలేషన్ తెచ్చుకున్నాక నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో r1 by r2 whole power 5 into rho 1 by rho 2 into t1 by t2. So what he is asking, new duration of the day in hours will be, అంటే old duration ఏంటిది 24 hours కదా. ఓకే, ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. r1 is simply r dash, r2 అంటే nothing but r dash. ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అయింది, r by 2 half, it became half whole power 5. rho 1 అంటే రో, డెన్సిటీ 8 టైమ్స్ పెరిగింది అంతే కదా, సో 8 rho. ఇనీషియల్ గా టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ is 24 hours, which is divided by t2. Okay, right. So r gets cancelled, rho gets cancelled. 2 power 5 32 into 1 by 8, which is equals to 24 by t2. 8 ones 8 4s, 4 ones 4 6. సో t2 డ్యూరేషన్ ఇప్పుడు ఎంత అయింది, 6 hours అయింది. ముందే చెప్పినా కదా నేను, ఎర్త్ కనుక ష్రింక్ అయింది అనుకోండి, దాని ఒమేగా వాల్యూ అనేది పెరుగుతుంది, ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో 24 hours ఉండాల్సింది ఒక డేలో 6 hours వచ్చేస్తుంది. లైక్ వైజ్ వీ హ్యావ్ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్, ఫోర్స్ వెక్టర్ ఇచ్చిండు. ఫోర్స్ వెక్టర్ ఈస్ గివెన్ లైక్ ఆల్ఫా ఐ క్యాప్. ఆల్ఫా ఎంతో తెలియదు. Acting at a point vector, this is position vector r bar. The values of alpha. The value of alpha for which angular momentum about origin is conserved. Conserved అంటే దాని మీనింగ్ ఏంటిది, ఎక్స్టర్నల్ టార్క్ 0. ఎక్స్టర్నల్ టార్క్ 0 అంటే r bar cross f bar is 0. అంతే కదా. నో ఎక్స్టర్నల్ టార్క్ మీన్స్ r cross f is 0. అంటే ఈ రెండిటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేసేయండి. సో r cross f, i cap, j cap, k cap. r ఎంత ఇచ్చిండు, 2 minus 6 minus 12. What is f? Alpha 3 6. Okay, done. So I into minus 6 into 6 minus 36. 12 3 is 36. ఇవన్నీ ఎట్లయినా జీరోస్ వస్తాయి మనకి, డైరెక్ట్ ఈ ఆల్ఫా ఇంక్లూడ్ అయ్యేటట్టు. ఆఫ్ కోర్స్ మీరు చేసిన జీరోనే వస్తుంది. మైనస్ జే క్యాప్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, 2 6 12 minus 12 into alpha, minus of minus plus 12 into alpha. డన్. మళ్ళీ అది ఎట్లయినా మళ్ళీ జీరోనే వస్తుంది, ఎందుకంటే ఓవరాల్ జీరో కావాలి కదా. ఇక్కడ చూసి ఇలా మైనస్ 36 ప్లస్ 36 జీరో. నీకు ఫైనల్ గా ఆర్ క్రాస్ ఎఫ్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటిది, 0 i క్యాప్, 0 j క్యాప్, 0 k క్యాప్, నల్ వెక్టర్ అంతే కదా. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, 0 వచ్చింది. k చేసినా జీరోనే వస్తుంది, కాకపోతే k కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫానే ఉంటుంది. 2 3 6 ప్లస్ మైనస్ 6 ఆల్ఫా. ఓకే, మైనస్ 6 ఆల్ఫా. గాట్ ఇట్, డన్. మీరు ఏదైనా ఒకటి తీసుకోండి, ప్రాబ్లం లేదు, అంతే కదా. 2 3 6 మైనస్ 6 ఏంది, ప్లస్ కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతాయి కదా. ఓకే, డన్. మీరు ఏ రిలేషన్ అయినా తీసుకోండి, వెదర్ యూ మేక్ దిస్ యాజ్ 0 ఆర్ దిస్ యాజ్ 0. సో ఏ చేసినా ఒకటే, 12 ప్లస్ 12 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది చేసినా కూడా ఆల్ఫా ఈక్వల్ టు -1 వస్తుంది. ఎందుకు ఇట్లా చేసినాం, ఎందుకనంటే దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ టార్క్. వై నో ఎక్స్టర్నల్ టార్క్, బికాస్ మొమెంటమ్ ఇస్ కన్సర్వ్డ్. వాడే క్లియర్ క్వశ్చన్ లో మెన్షన్ చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, two identical discs are placed one over the other and both are rotating about a common axis through their center and normal to their frame with which angular velocity is omega. Okay, అంటే రెండు డిస్క్లు ఉన్నాయి ఇట్లా. ఓకే, these are two discs like this placed one over the other. సో ఇట్లా న్యాచురల్ యాక్సిస్ నుంచి ఒక ఒమేగాతో తిరుగుతుంది. ఓకే, సో ఇనీషియల్లీ మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్క్ ఐడియా ఉండాలి. సార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ mr² సార్ కాదు, mr²/2. mr² దేనికి, mr² అనేది రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ న్యాచురల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతాయి. ఇది కూడా న్యాచురల్ యాక్సిస్, సో mr²/2.
మళ్ళీ ప్యారలల్ టు ప్లేన్ ఉంటే mr²/4 అవుతుంది. అవన్నీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అవి తెలిసి ఉండాలి. చూసి ఇలా ఏదో ఒక దాంట్లో వస్తూనే ఉంటుంది, అందుకే అన్ని వీడియోస్ చూడండి. ఓకే, సో ఈ టూ డిస్క్స్ ఆర్ రొటేటింగ్ విత్ ఒమేగా. టూ డిస్క్ అన్నాం కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెండు కన్సిడర్ చేయాలి. ఒక డిస్క్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2, బోత్ ఆర్ ఐడెంటికలే కదా. బోత్ ఆర్ ఐడెంటికల్ అంటే ఫర్ టూ డిస్క్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా is mr²/2 plus mr²/2. how much you will be getting? mr². అంటే ఇనీషియల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr², ఇనీషియల్ గా యాంగులర్ వెలాసిటీ ఎంత? ఒమేగా. ఇవి ఇనీషియల్ వాల్యూస్. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఇఫ్ ద అప్పర్ డిస్క్ is suddenly removed, angular velocity of the other disk would be. సో అంటే ఎక్స్టర్నల్ టాక్ ఏం లేకుండా కొంచెం ఐడియల్ కేసు లాగే సడన్ గా తీసేసినాం. ఓకే, సడన్ గా తీసేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నువ్వు ఏం చేసినావు? mr² ఉండేది ఇప్పుడు ఒక్కటే ఉంది, అంటే mr²/2 ఉన్నట్టే, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ చేసినాం. ఒమేగా ఏం కావాలి? ఎక్కువ కావాలి. we know that I omega is equal to constant. So I1 omega 1 should be equals to I2 omega 2. I1 your initial how much? Moment of inertia mr², initial angular velocity omega, final moment of inertia ఒక్కటే డిస్క్ ఉంది, ఒక్కటే డిస్క్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2, ఫైనల్ యాంగులర్ వెలాసిటీ మనకి తెలియదు, లెట్ ఇట్ బి omega 2. సో mr² క్యాన్సర్, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో omega 2 is equals to 2 omega. This is the answer. Simple question. Okay, చూద్దాం వస్తాయి. Two wheels of moment of inertia 3 kg/m² and 5 kg/m² are rotating at a rate omega CV, omega 1, omega 2, 600 rpm, 800 rpm respectively in opposite directions. Opposite direction. ఒక ఆబ్జెక్ట్ ఇట్లా పోతుంది, లెట్స్ సే దీని మాస్ m1, వెలాసిటీ v1 అనుకుంది. ఇంకొక ఆబ్జెక్ట్ అయితే u1 అనుకుంది, దీని మాస్ m1, వెలాసిటీ u1. ఇంకొకటి ఇట్లా వస్తుంది, దీని వెలాసిటీ u2, మాస్ m2 అని అనుకుందాం. నో ఎక్స్టర్నల్ ఫోర్స్. సో దీని ఇనీషియల్ మొమెంటం ఎంత? మీరు m1 u1 ప్లస్ m2 u2 రాస్తారా? రాయొద్దు. ఎందుకు రాయొద్దు సార్? ఎందుకంటే ఇవి వెలాసిటీస్ అనేవి వెక్టర్స్. సో మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది? ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో అని. సో యూ హ్యావ్ టు పుట్ మైనస్, అంతే కదా. సో ఒకటేమో ఐ క్యాప్ అయితే ఇంకోటి మైనస్ ఐ క్యాప్. ద సేమ్ వే హియర్ వన్ ఈజ్ రొటేటింగ్ విత్ ఒమేగా. లెట్స్ సే ఇది ఒక డిస్క్ ఇట్లా ఒక డైరెక్షన్లో తిరుగుతుంది, ఒమేగా 1 విచ్ ఈస్ అంత 600 rpm. ఇంకొక డిస్క్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, విచ్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్. omega 2 is equals to 800 rpm. So when these are coupled అంటే రెండు యాడ్ చేసేసిన, ఒక దాని మీద ఒకటి పెట్టేసిలా లేదా సైడ్కి పెట్టిలా సంథింగ్ దట్. బట్ క్లియర్గా మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఇచ్చేసిల్లు కాబట్టి అసలు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కూడా మెన్షన్ చేయలేదు. నేను క్యాజువల్గా తీసుకున్నా, బట్ వాట్ ఎవర్ దే టుక్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వాళ్ళకే తెలుసు ఎట్లా తీసుకున్నారు, మనకు తెలియదు. అందుకే స్ట్రైట్ అవే వాళ్ళు ఏమి ఇచ్చేసిల్లు? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూస్ ఇచ్చేసిల్లు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూస్ ఇస్తే మనకేం ప్రాబ్లం? న్యాచురల్ యాక్సిస్కి ఇది పాసింగ్ త్రూ వన్ ఎండ్ లేదా ప్యారలల్ టు ప్లేన్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏది ఇస్తే అది తీసేసుకోండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ గివెన్. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I1 omega 1 ఈ కండిషన్లో, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I2 omega 2. బట్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మీ ఇష్టం, ఏదైనా ఒకటి పాజిటివ్ తీసుకుందాం, ఒకటి నెగిటివ్ అయిపోతుంది. సో ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఎంత అంటే I1 omega 1 మైనస్ I2 omega 2. ఓకే, సో when they are coupled these two are rotating with single angular velocity. Inelastic collision గుర్తుందా? లైక్ బ్యాలిస్టిక్ పెండలం అయినా, ఒక బుల్లెట్ ఒక బ్లాక్ లో ఇన్సర్ట్ అవ్వడం, లేకపోతే రెండు స్టిక్ అయి కలిసిపోవడం విత్ కామన్ వెలాసిటీ. రెండు కలిసినాయి అని అంటే
దే విల్ బి గోయింగ్ విత్ సేమ్ వెలాసిటీ. అట్లనే రెండు తిరిగేటి బేసిక్గా మనం ఏం చేస్తామనంటే ఈ మెకానిక్స్లో ఒకటి ఆల్రెడీ తిరుగుతూ ఉంటుంది, రైట్? సో వెన్ యూ బ్రింగ్ ద అదర్ రొటేటింగ్ డివైస్ విచ్ ఈస్ ఇనిషియల్లీ అట్ రెస్ట్, సో ఇది ఏం చేస్తుంది అంటే దాన్ని తిప్పుతుంది, దీంట్లో కొంచెం ఎనర్జీ అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దిస్ విల్ ఆల్సో గెట్ సమ్ ఒమేగా, బట్ ఓవరాల్గా మూమెంటం అయితే కన్జర్వ్ అవుతుంది, యాంగులర్ మూమెంటం. సో బోత్ ఆర్ రొటేటింగ్ విత్ సమ్ కామన్ యాంగులర్ వెలాసిటీ. అప్పుడు దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అనేవి I1 ప్లస్ I2 అవుతాయి ఇంటూ ఒమేగా. దిస్ ఈస్ ఫైనల్ యాంగులర్ మూమెంటం. సో ఇనిషియల్ యాంగులర్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ యాంగులర్ మూమెంటం ఇంటూ ఒమేగా. డన్. అంతే, ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. I1, వాట్ ఈస్ I1? 3, రేనా ఒకటి 3 ఇంటూ 600. నో నీడ్ టు కన్వర్ట్ యూనిట్స్, ఎందుకంటే వాడు అడిగింది మళ్ళీ ఆర్పిఎంలోనే, అట్లనే ఉంచేసేయండి. మైనస్ I2 మైనస్ 5 ఇంటూ మనకి ఆన్సర్ ఫైనల్గా ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా దాన్ని బట్టి ఈ రిజల్ట్ అనేది రిజల్టెంట్ సిస్టమ్ అనేది ఎట్లా రొటేట్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, నేను ఏం తీసుకున్నా, ఇట్లా క్లాక్ వైజ్ పోతే నెగిటివ్ అని తీసుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ పోతే పాజిటివ్ అని తీసుకున్నా. సో ఫైనల్గా పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా చూద్దాం. దాన్ని బట్టి రిజల్టెంట్ అనేది ఎట్లా తిరుగుతుందో మనకు అర్థమైపోతుంది. I1 ప్లస్ I2 3 ప్లస్ 5 8 టైమ్స్ ఆఫ్ ఒమేగా. 6 3 is 18, 18 minus 8 5 is 40. So 1800 minus idantha 4000 which is equals to 8 omega. So ento vastadi 2200. So 2200 which is equals to minus 8 omega. Okay, right. So you can solve this. 8 1s 8 2 16 ఎంత ఉంటుంది, ఇంకా 16 అంటే 6 6 0 8 7s 56 4 0 5s. సో ఒమేగా is equals to minus 275 rpm. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే రిజల్ట్ అనేది మైనస్ అంటే ఏం తీసుకున్నాం మనం, మైనస్ అంటే క్లాక్ వైజ్ తీసుకున్నాం కదా. సో యూజువల్గా మైనస్ అంటే రిజల్ట్ అనేది క్లాక్ వైజ్ లోనే రొటేట్ అవుతుంది లైక్ దిస్. ఓకే, ఎందుకంటే వి గాట్ మైనస్. లేదు ఇది ప్లస్ అని తీసుకోండి ఇది మైనస్ అని తీసుకుంటే నీకు ఆన్సర్ ప్లస్లో వచ్చేది. ప్లస్ అన్నా కూడా క్లాక్ వైజే కదా, మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ మైనస్ ప్లస్ ఆల్వేస్ రిప్రజెంట్స్ డైరెక్షన్. ఆన్సర్లో మోస్ట్లీ మైనస్లు ఏమి ఉండవు, జస్ట్ యూ విల్ బీ హ్యావింగ్ దిస్ వాల్యూ. సో క్యాలిక్యులేషన్ చూసుకోండి కరెక్టేనా. A child of mass m is standing on the periphery of a circular platform of radius r which can rotate about its central axis. ఓకే, అంటే ఇది ఒక ప్లాట్ఫామ్, సర్క్యులర్ డిస్క్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవుతుంది, ఇక్కడ రొటేట్ అవుతుంది అని చెప్పట్లేదు. ఒకవేళ రొటేట్ అయితే అబౌట్ దిస్ యాక్సిస్ ఇట్ విల్ రొటేట్. కొంచెం నీట్గా డ్రా. So here this is a disk, this is axis of rotation. It is not rotating initially, right? So which can rotate about its central axis. Done. Moment of inertia of the platform is I. Okay, అంటే ఇది ఏదైతే డిస్క్ ఉందో దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది I. అంటే ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ I లోనే రాయాలి. మీరు అది డిస్క్ అనో రిమ్ అనో రింగ్ అనో పెట్టుకుంటే మళ్ళీ కొందరు mr²/2 అని తీసుకుంటారు, కొందరు mr² అని తీసుకుంటారు, రైట్? క్లియర్గా ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్, సర్క్యులర్ ప్లాట్ఫామ్. సో ఓకే, దానికి mr²/2 mr² కాకుండా సింప్లీ I అనే పెట్టుకోండి, ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I లోనే ఇచ్చేసింది కదా. చైల్డ్ జంప్స్ ఆఫ్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ విత్ వెలాసిటీ u వెలాసిటీతో జంప్ చేసిండు టాంజెన్షియల్లీ రిలేటివ్ టు ద ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ u ఇచ్చింది వెలాసిటీ ఆఫ్ చైల్డ్ కాదు, వెరీ కేర్ఫుల్. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అని ఇస్తే కొంచెం ఒక 50% స్టూడెంట్స్కి ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే రిలేటివ్ వెలాసిటీ వస్తుందో అబ్బా విత్ రెస్పెక్టివ్ ఇది విత్ రెస్పెక్టివ్ అది అని చెప్పి ఆ క్వశ్చన్ పక్కకు పెట్టేస్తారు. అట్లా ఎప్పుడు చేయకండి. రిలేటివ్ వెలాసిటీ కైనమాటిక్స్ 2D తర్వాత రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఉంటుంది కదా. రిలేటివ్ వెలాసిటీ అని అంటే దేనికి రిలేటివ్గా ఎట్లా జంప్ చేస్తాడు. ఆల్మోస్ట్ మనం అన్ని క్వశ్చన్స్ VA మైనస్ VB ఇది ఒక లాజిక్తోనే సాల్వ్ చేసుకోవచ్చు. చూద్దాం. సో హియర్ ఇస్ ద చైల్డ్. సో వెన్ హీ ఈస్ జంపింగ్ with a velocity u relative to the platform. Done. సో కొంచెం ఇట్లా సైడ్ వ్యూ చూస్తే ఇబ్బందిగా ఉన్నారు కదా, టాప్ వ్యూ చూద్దాం. ఇక్కడ ఉన్నాడు చైల్డ్, ఇక్కడ చైల్డ్ ఉన్నాడు. ఓకే, సో ది yellow డాట్ అనేది చైల్డ్. డన్. సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్.
ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు చైల్డ్ టాంజెన్షియల్ గా జంప్ చేస్తున్నాడు లైక్ దిస్, పైకో కిందికో ఏదో డైరెక్షన్ విత్ వెలాసిటీ u. ఈ u అనేది వెలాసిటీ ఆఫ్ చైల్డ్ కాదు, మరి ఏంటి సార్? వెలాసిటీ ఆఫ్ చైల్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్. అదే కదా ఇచ్చింది. చైల్డ్ జంప్స్ ఆఫ్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ విత్ వెలాసిటీ u టాంజెన్షియల్లీ రిలేటివ్ టు ద ప్లాట్ఫామ్. సో మనకి వెలాసిటీ ఆఫ్ చైల్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ అంటే వెలాసిటీ ఆఫ్ చైల్డ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ప్లాట్ఫామ్, VAB. VAB ఈక్వల్ టు VA మైనస్ VB, అంతే కదా. సో ఎప్పుడైతే చైల్డ్ ఇట్లా జంప్ చేస్తాడో నౌ దిస్ డిస్క్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, అంతే కదా. ఇట్లా చూడండి, ఇది డిస్క్, రైట్. సో వెన్ చైల్డ్ స్టార్ట్స్ లైక్ ఇట్లా జంప్ చేసిండు, అప్పుడు చూసి ఇట్లా జంప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్. ఓకే, సో ద సేమ్ ఇక్కడ చైల్డ్ అనేది జంప్ చేసినప్పుడు ఏమవుతుంది? నౌ ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, అంతేనా. ఇట్లా జంప్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫోర్స్ అటు అప్లై చేస్తాడు, కాళ్ళతో ఇట్లా అంటాడు వెనక్కి అంటే ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. వాట్ ఎవర్ మొమెంటం అయితే కన్సర్వ్ కావాలి. ఎందుకు? నో ఎక్స్టర్నల్ టార్క్. చైల్డ్ ఉన్నది డిస్క్ మీదనే, ఎక్స్టర్నల్ టార్క్ బయట నుంచి ఎవరో ఫోర్స్ అప్లై చేసి దానికి టార్క్ ప్రొడ్యూస్ చేయలేదు. సో ఉన్నదంతా ఇంటర్నల్ టార్క్స్. సో దానివల్ల సిస్టమ్ అనేది ఏం చేంజ్ కాదు. సో మొమెంటమ్ ఇస్ కన్సర్వ్డ్, డన్. సో VCP is nothing but VC minus VP. VCP ఎంత వచ్చిండు? U. సో U is equals to velocity of child minus velocity of platform. ఇక్కడ చూడండి, velocity of child ఎంత వస్తుంది? U plus velocity of platform వస్తుంది. సో ఎప్పుడైతే చైల్డ్ జంప్ చేసిండో ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది ఒక యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో తిరుగుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రేడియస్ R, అంటే దీనికి R ఒమేగా ఉంటుంది వెలాసిటీ, అంతే కదా. విచ్ డైరెక్షన్? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్. చైల్డ్ ఇట్లా జంప్ చేసిన తోట ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ లైక్ దిస్. సో ఈ పాయింట్ దగ్గర యాంగులర్ వెలాసిటీ, ఎక్కడైనా యాంగులర్ వెలాసిటీ ఒమేగానే, బట్ పెరిఫెరీ కార్నర్స్ టాంజెన్షియల్ కార్నర్ లో తీసుకున్నాం కాబట్టి R ఒమేగా, డిస్టెన్స్ ఆరే కదా, డన్. ఏ డైరెక్షన్ లో ఉంది? ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఇది పాజిటివ్ అని అనుకుంటే ఇది ఆపోజిట్ కాబట్టి నెగిటివ్ అయిపోతుంది. సో వెలాసిటీ ఆఫ్ చైల్డ్ ఎంత? U. ఇది పైకి ఉంది కదా, సో మైనస్ R ఒమేగా. మనకు కావాల్సింది ఇది. యాక్చువల్లీ మీరు సింప్లీ వెలాసిటీ ఆఫ్ చైల్డ్ ఇస్ U అని తీసుకున్నారు అనుకోండి, పోతుంది. ఎందుకంటే రిలేటివ్ టు ప్లాట్ఫామ్ ఇచ్చిండు అక్కడ, ఓకేనా. సో నౌ యూ అప్లై కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. బిఫోర్ యాంగులర్ మొమెంటం ఎంత? అసలు తిరగట్లేదు. బిఫోర్ చైల్డ్ అక్కడే ఉన్నాడు, ప్లాట్ఫామ్ అక్కడే ఉంది, దానికి యాంగులర్ వెలాసిటీ లేదు, వీడికి లీనియర్ వెలాసిటీ లేదు. సో ఇనీషియల్లీ యాంగులర్ మొమెంటం, లేకపోతే డైరెక్ట్ రాసేస్తున్నా, ఇనీషియల్లీ యాంగులర్ మొమెంటం ఇస్ 0. మరి ఫైనల్ గా యాంగులర్ మొమెంటం ఎంత ఉండాలి సార్? ఫైనల్ గా కూడా 0నే ఉండాలి, అంతే కదా. ఇప్పుడు చూద్దాం, చైల్డ్ కి వెలాసిటీ ఆఫ్ చైల్డ్ ఎంత వచ్చింది నాకు? రైట్. సో వెలాసిటీ ఆఫ్ చైల్డ్ ఎంత వచ్చింది నాకు? U మైనస్ R ఒమేగా. ఓకే, సో ఇక్కడ చైల్డ్ అనేది ఒక పార్టికల్ లెక్క, ఒక పాయింట్ మాస్ లెక్క. సో పాయింట్ మాస్ ఇస్ జంపింగ్. సో పాయింట్ మాస్ కి యాంగులర్ మొమెంటం ఎంత? MVR, VC ఇంటూ R. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? R లో ఉన్నాడు. సో చైల్డ్ కి యాంగులర్ మొమెంటం ఎంత వచ్చింది? MVR వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఈ డిస్క్ కూడా యాంగులర్ మొమెంటం ఉంది కదా, ఎంత? I ఒమేగా. సో ఫైనల్ యాంగులర్ మొమెంటం అంటే యాంగులర్ మొమెంటం ఆఫ్ చైల్డ్ అండ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ డిస్క్. ఇవి రెండు కలిపితే కూడా నీకు ఆన్సర్ ఎంత రావాలి? 0నే రావాలి. ఎందుకు సార్? ఇనిషియల్ యాంగులర్ మొమెంటం 0 కాబట్టి ఫైనల్ యాంగులర్ మొమెంటం కూడా 0, ఎందుకంటే నో ఎక్స్టర్నల్ టార్క్. డన్. సో MVC సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ ఆఫ్ చైల్డ్ U మైనస్ R ఒమేగా ప్లస్ I ఒమేగా. మనకు కావాల్సింది ఏంటిది? ఫైండ్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ఒమేగా అంటే డివైడెడ్ బై I వచ్చేస్తుంది, విచ్ ఇస్ మైనస్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా. అంటే ఏం లేదు, ఒమేగా డైరెక్షన్ అనేది రివర్స్ ఉందని చెప్పడానికి, అంతే. మైనస్ అంటే అంతే, అంతకు మించి ఏం లేదు. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్, ఓకేనా. డన్. అదే క్వశ్చన్, ఒకవేళ ఇదే క్వశ్చన్, ఓకే, ఇప్పుడు చైల్డ్ ఏమున్నాడు అంటే, లెట్స్ సే హియర్ ఇస్ ద చైల్డ్, ఇక్కడ చైల్డ్ ఉన్నాడు, ఓకే. సో సమ్మన్ థ్రోయింగ్ ఎ బాల్. సో ఈ బాల్ ని క్యాచ్ పట్టుకున్నాడు, ఇది ఒక U వెలాసిటీతోని త్రో చేసాడు బయట నుండి ఒక పర్సన్, ఓకే.
ఈ u వెలాసిటీతోని త్రో చేసిన బాల్ ని ఈ చైల్డ్ క్యాచ్ పట్టుకోవడంతోనే నౌ దిస్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. అంతే కదా. ఈ ప్లాట్ఫామ్ రొటేట్ అవుతుంది అని అంటే దాని మీద ఉన్న చైల్డ్ రొటేట్ అవుతాడు, చైల్డ్ పట్టుకున్న బాల్ కూడా రొటేట్ అవుతున్నట్టే కదా. ఇక్కడ కూడా నో ఎక్స్టర్నల్ టాక్, సో మొమెంటమ్ ఇస్ కన్సర్వ్. వినండి క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఒకవేళ చైల్డ్ అదే ప్లాట్ఫామ్ మీద ఎడ్జ్ దగ్గర ఉన్నాడు, ఓకే, పెరిఫెరీ అంటే కార్నర్స్ సర్కంఫరెన్స్ మీద. సో బయట నుంచి ఇంకొక పర్సన్ ఒక బాల్, ఈ బాల్ కి మాస్ లెట్స్ సే m అని అనుకుందాం, ఒక వెలాసిటీ u తోని త్రో చేసిండు, చేస్తే వీడు క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టుకోవడంతో రైట్ అబౌట్ ఈ జస్ట్ బిఫోర్ క్యాచింగ్ ఇక్కడ బాల్ ఉంటుంది రైట్. దానికి యాంగులర్ మొమెంటం ఎంత, అబౌట్ దిస్ పాయింట్, ఇది రేడియస్ r. సో ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఏది తిరగట్లేదు, చైల్డ్ రెస్ట్ లో ఉన్నాడు, ప్లాట్ఫామ్ రెస్ట్ లో ఉంది. బట్ బాల్ కి, ఈ బాల్ జస్ట్ బిఫోర్ క్యాచింగ్, ఈ బాల్ కి అబౌట్ దిస్ పాయింట్ యాంగులర్ మొమెంటం ఎంత, బాల్ అంటే పాయింట్ మాస్. సో యాంగులర్ మొమెంటం ఈస్ మాస్ m1 అనుకున్నాం కదా, m1 r రైట్. సో దిస్ ఈస్ ఇనీషియల్ యాంగులర్ మొమెంటం. ఫైనల్ యాంగులర్ మొమెంటం పరిస్థితి ఏంటి అని అంటే, నౌ ఈ పర్సన్ ఎవరైతే చైల్డ్ ఉన్నాడో ఈ చైల్డ్ బాల్ ని క్యాచ్ చేసిండు రైట్. సో నౌ దిస్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. అవునా. సో ఫైనల్ యాంగులర్ మొమెంటం చెప్పండి నాకు ఇప్పుడు. ఫైనల్ యాంగులర్ మొమెంటం, దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా i ఉంది, సో ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ విత్ ఒమేగా, i ఒమేగా, ఓకేనా. అండ్ ఈ పర్సన్ మాస్ లెట్స్ సే మాస్ ఆఫ్ చైల్డ్ m అనుకుందాం, అంటే వీడు కూడా రొటేట్ అవుతున్నాడు కదా, హీఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, పార్టికల్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². హీఈస్ ఆల్సో రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, ఎందుకంటే ఈ స్టాండింగ్ విత్ ఆన్ అ ప్లాట్ఫామ్ ఒమేగాతో తిరుగుతాడు, వాడు ఒమేగాతో తిరుగుతాడు. వాడు పట్టుకున్న బాల్ కూడా m1r² into omega. It will also rotate with angular velocity omega. So final angular momentum I plus mr² plus m1r² into omega. ఇక్కడ ఏం చేయట్లేదు, సింపుల్ గా i1 omega1 is equals to i2 omega2 అని రాసుకుంటున్నాం, అంతే. అర్థమైందా. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బాయ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బాల్ ఇంటూ ఒమేగా. ఎందుకు వచ్చింది ఒమేగా, బయట ఒక బాల్ త్రో చేసిండు కదా, అది వీడి క్యాచ్ పెడితే నౌ ద హోల్ డిస్క్ అండ్ పర్సన్ అండ్ బాల్ స్టార్ట్స్ విత్ రొటేటింగ్ ఒమేగా. సో ఇనిషియల్ మొమెంటం ఇస్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఈ రెండు ఈక్వేట్ చేస్తే m1ur, ఒకవేళ మీకు ఒమేగా కావాలి అని అనుకుంటే i ప్లస్ mr² ప్లస్ m1r² విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఒమేగా. అంటే ఇంత యాంగులర్ వెలాసిటీతోని ఈ డిస్క్ తిరుగుతుంటది ఆఫ్టర్ క్యాచింగ్ ద బాల్. ఇన్ కేస్ ఒకవేళ క్వశ్చన్ లో ఇక్కడ ఎనర్జీ అరేంజ్మెంట్ అనుకోండి, ఎనర్జీ అని అంటే ఇంతకుముందు డిస్క్ కైనా బాయ్ కైనా ఎనర్జీ లేదు. ఎందుకు లేదు సార్, ఎందుకంటే ఏది తిరగట్లేదు, మూవ్ అవ్వట్లేదు. బట్ వెన్ హీ జంప్స్ ఓకే విత్ రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్, అప్పుడు ఏమవుతుంది, బాయ్ కి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, అట్ ద సేమ్ టైం డిస్క్ కూడా ఎనర్జీ వచ్చింది, డిస్క్ కి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. అందుకే కదా ఒమేగా వాల్యూతో తిరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ, వాడు తినే ఫుడ్ నుంచి వచ్చింది. వెన్ హీ ఈట్స్ ఫుడ్ లోపల కెమికల్ రియాక్షన్స్ అయిపోతాయి, సో కెమికల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ బాయ్ కి హాఫ్ mv² vcp² ఎనీథింగ్, లేకపోతే డైరెక్ట్ ఇది రాసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ హాఫ్ i ఒమేగా². అంటే వానికి వాడు కైనెటిక్ ఎనర్జీ తెచ్చుకున్నాడు వాడు తిన్న తిండి దగ్గర నుండి, ఎట్ ద సేమ్ టైం డిస్క్ ని కూడా రొటేట్ చేస్తున్నాడు కదా, అంటే డిస్క్ కూడా ఒక కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది అనమాట. ఈ రెండు కైనెటిక్ ఎనర్జీస్ బాయ్ దగ్గర నుంచే వచ్చేది. ఇఫ్ దెర్ ఈస్ నో లైక్ రిలేటివ్ స్లిప్పింగ్ ఏం లేదు అని అంటే ఎనర్జీ ఏం లాస్ అవ్వదు. సో వాట్ ఎవర్ ఎనర్జీ ఇట్ ఈస్ కన్సర్వ్డ్ అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఎట్లానా ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం, అక్కడ ఇంకా క్లారిటీగా వస్తుంది మీకు. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ఏ కాక్రోచ్ అనగానే సగం మంది గర్ల్స్ ఈ ప్రాబ్లమ్ స్కిప్ చేస్తారు కావచ్చు. ఓకే, ఇంకా బాయ్స్ అయితే మా ఇంట్లో కాక్రోచ్లు పెట్టినాయి సార్, చంపేయాలి అనుకో. Cockroach is moving with velocity v in anti-clockwise direction. So let's say here is the rim of the disc. So ఇది cockroach.
and this is moving like this. ఎంత వెలాసిటీ తో పోతుంది ఇవ్వలేదా on v velocity, right? So this is going with v velocity, then mass m. ఎప్పుడైతే కాక్రోచ్ ఇట్లా మూవ్ అవుతుందో ఇట్లా మూవ్ అవుతుంది అంటే ఈ డిస్క్ ని వెనక్కి పుష్ చేస్తూ ఉంటుంది. మనం వాక్ చేస్తే మనం గ్రౌండ్ ని వెనక్కి పుష్ చేస్తాం కదా, అది కూడా అంతే. సో ఇట్లా పోతుంది అని అంటే ఇట్ విల్ రొటేట్ లైక్ దిస్. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రిమ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? ఓకేనా. The moment of inertia of disk about the axis is I, okay, and it is rotating in clockwise direction. అంతే కదా, clockwise direction లో rotate అవుతుంది with an angular velocity omega. If the cockroach stops, cockroach నడిచి ఆగిపోయింది. కాక్రోచ్ ఆగిపోయినా కూడా the disk will start rotating. ఎందుకంటే దానికి ఇనిషియల్ ఒక angular velocity ఇచ్చింది. ఓకే, అది ఆగిపోయినా కూడా it will be rotating, but not with omega, with some other value. Let it be omega dash. Let it be omega dash. ఇప్పుడు కాక్రోచ్ అనేది రెస్ట్ లో ఉంది. కాక్రోచ్ రెస్ట్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఆ కాక్రోచ్ కూడా ఒకటే యాంగులర్ వెలాసిటీ అంటే ఈ ఒమేగా డాష్ తోనే తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే రెస్ట్ లో ఉంది కదా. సేమ్ ఇనీషియల్ గా యాంగులర్ మూమెంటం ఎంత, ఇనీషియల్ యాంగులర్ మూమెంటం. ఇక్కడ ఇవన్నీ ఇంటర్నల్ టాక్స్, నథింగ్ విల్ చేంజ్. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. సో ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఎంత, about this point which is at a distance r, mvr. సో ఈ డైరెక్షన్ లో r cross p, ఇదే కదా యాంగులర్ మూమెంటం, r cross p. దీన్ని పాజిటివ్ అనుకుంటున్నాం, యాంటీ క్లాక్ వైజ్ పైకి ఉంది కదా, పాజిటివ్ అనుకుంటున్నా. సో దిస్ ఇస్ పాజిటివ్. సో దీని యాంగులర్ మూమెంటం ఎంత, మైనస్ ఐ ఒమేగా. సార్ ఎందుకు మైనస్ రాశిల్లో, ఎందుకంటే ఇట్ ఈస్ రొటేటింగ్ క్లాక్ వైజ్ కదా, నేను యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ అనుకున్నా. సో క్లాక్ వైజ్ అనేది నెగిటివ్ అయిపోతుంది. Initial angular momentum is mvr minus I omega. దాన్ని పక్కకు పెట్టేసండి. ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ మాస్ m, ఇట్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ r. దీనికి ఇప్పుడు వెలాసిటీ లేదు, జీరో, ఎందుకంటే ఆగిపోయింది, నడిచి ఆగిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి ఫైనల్ యాంగులర్ మూమెంటం అంటే యాంగులర్ మూమెంటం ఆఫ్ డిస్క్ యాజ్ వెల్ యాజ్ యాంగులర్ మూమెంటం ఆఫ్ కాక్రోచ్. సో యాంగులర్ మూమెంటం ఆఫ్ డిస్క్ అని అంటే ఐ ఒమేగా డాష్. సార్ మరి ఒమేగా డాష్ ఏ డైరెక్షన్ లో ఉంది సార్? మీరు చాలా కాన్ఫిడెంట్ గా క్లాక్ వైజ్ అని రాసుకున్నారు. నాకు తెలియదు అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, తెలియకున్న ప్రాబ్లం లేదు. లెట్ ఇట్ బి ఐ ఒమేగా డాష్. మీకు ఫైనల్ గా ఐ ఒమేగా డాష్, ఆ ఒమేగా డాష్ అనేది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలియకున్నా కూడా వదిలేసేయండి, సింప్లీ ఒమేగా డాష్ తిరుగుతుంది అని అనుకుందాం. సో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ మూమెంటం ఎంత, ఐ ఒమేగా డాష్. ఎట్ ద సేమ్ టైం దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది, లేకపోతే పని చేద్దాం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కాక్రోచ్ ఇంటూ ఒమేగా డాష్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఎంత, ఐఏ. కాక్రోచ్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఆర్ స్క్వేర్, పాయింట్ మాస్ లాగా, ఇంటూ ఒమేగా డాష్. ఇది ఫైనల్ యాంగులర్ మూమెంటం. మనకేం తెలుసు, ఇనీషియల్ అండ్ ఫైనల్ మస్ట్ బి సేమ్. ఇవి రెండు ఈక్వేట్ చేసేసేయండి. సో mvr మైనస్ ఐ ఒమేగా విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ mr స్క్వేర్ ఇంటూ ఒమేగా డాష్. సో ఒమేగా డాష్ వాల్యూ mvr మైనస్ ఐ ఒమేగా బై ఐ ప్లస్ mr స్క్వేర్. బేసిక్ గా కాక్రోచ్ కి తక్కువ మాస్ ఉంటుంది, సో ఈ ఎంబీఆర్ వాల్యూ విల్ బి లెస్. సో యూ కెన్ టేక్ మైనస్ కామన్ హియర్. సో మైనస్ కామన్ తీసుకుంటే ఐ ఒమేగా మైనస్ ఎంబీఆర్ బై ఐ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి మైనస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిది, ఇట్ విల్ బి రొటేటింగ్ విత్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మైనస్ అంటే అదే కదా, మనము ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ అని తీసుకున్నాం, ఇది క్లాక్ వైజ్ జరుగుతుంది కాబట్టి మైనస్ అని తీసుకున్నాం. ఫైనల్లీ ఐ గాట్ మైనస్, సో ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ టుడేస్ క్లాస్. చూద్దాం. A disk of mass m naught rotates freely about a horizontal axis through its center. A thin cotton pad. అంటే ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ అనేది అబ్జర్వ్ చేసుకోదు వాటర్. ఇదైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ పేపర్ కాబట్టి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది.
మనకి ఎట్లా అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకోవాలి, అందుకే ఈ ఎడ్జెస్కి ఈ కార్నర్స్ ఏదైతే సర్కంఫరెన్స్ ఉందో ఈ సర్కంఫరెన్స్ చుట్టూ ఒక క్లాత్ లాగా ఒక కాటన్ లాగా చుట్టినాం. ఓకే, అంతే, ఓన్లీ సర్కంఫరెన్స్. ఎందుకు సార్, మొత్తం పెడితే అయిపోతుంది కదా సార్, ఇంకెక్కువ అబ్జర్వ్ చేసుకుంటే. మొత్తం పెడితే మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అర్థమైందా? ఓకే, ఇక్కడ వాటి లాజిక్ ఏంటంటే మాస్ అనేది ఎడ్జెస్కే వచ్చింది అని చెప్పడానికి జస్ట్ హీ కెప్ట్ ఆన్ ద సర్కంఫరెన్స్. డన్. ఇప్పుడు చూసిలా వాటర్ అనేవి ఒక్కొక్క డ్రాప్ లాగా పడుతుంది. A thin cotton pad is fixed to its rim which can absorb water. The mass of water dripping onto the pad mu per second. అంటే for 1 second mu. Okay, sir, చూద్దాం. After what time will the angular velocity of the disk gets reduced to half of its initial velocity? Let's say initial గా దీనికి angular velocity ఒమేగా ఉంది, ఫైనల్ angular velocity అనేది సగం అవ్వాలి అట, అంటే ఒమేగా/2 అవ్వాలి. ఒమేగా నుంచి ఒమేగా/2 అవ్వాలి అని అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లెట్స్ సే I1 ఉంది అని అనుకోండి, I1 నుంచి I2కి పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ ఒమేగా వాల్యూ డ్రాప్ అయింది, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం అవ్వాలి, పెరగాలి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరగాలి అని అంటే నేను ఇంతకుముందు ఇక్కడ కాటన్ ఫిక్స్ చేసి పెట్టినా కదా, సో వాటర్ అనేవి ఈ కాటన్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, అంటే ఎడ్జెస్కి మాస్ ఎక్కువైతుంది. ఎడ్జెస్కి మాస్ ఎక్కువైతుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువైతుంది. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగి ఒమేగాని తక్కువ చేసి ఒమేగా నుంచి ఒమేగా/2 తీసుకొస్తారు. దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? సో ఒకటే లాజిక్ ఇక్కడ కూడా, ఇనీషియల్లీ వాట్ ఎవర్ కన్జర్వ్ యాంగులర్ మూమెంటం ఇస్ దేర్, ఫైనల్ కూడా యాంగులర్ మూమెంటం అంతే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ యూజ్ చేసేయండి. సో మాస్ ఆఫ్ డిస్క్ అనేది m0 ఇచ్చిండు. సో initial angular momentum is nothing but m0 disk moment of inertia enta. Generally I can write I times of omega. Moment of inertia of disk enta m0 r square by 2 ante kada. చూసిలా యాక్సిస్ natural axis ఇట్లా natural axis, right? సో ఇట్లా తిరుగుతుంటే వాటర్ డ్రాప్స్ అనేది ఒక్కొక్కటి పడుతుంటే ఏమవుతుంది, మాస్ అనేది ఎడ్జెస్ కి స్ప్రెడ్ అయింది. మాస్ ఎడ్జెస్ కి స్ప్రెడ్ అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగింది, యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది. సో m0r²/2 ఇంటూ ఒమేగా, ఇది ఇనీషియల్ యాంగులర్ మూమెంటం. ఓకే, డన్. సో ఫైనల్ యాంగులర్ మూమెంటం ఎంత? ఫైనల్ గా కొంచెం మాస్ వచ్చి స్ప్రెడ్ అయింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది మాస్ ఆఫ్ వాటర్ ఎంత వచ్చింది సార్? మాస్ తెలియదు. But we know that clearly he gave ఏమని, mass of water, let's say mass of water m అనుకుందాం. ఓకే, సో by some time like mass per unit time ఎంత అని అన్నాడు, mu అని అన్నాడు. mu per second, ఒక్క సెకండ్కి mu అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతుందట. సో సమ్ t టైంకి ఎంత మాస్ ఉంటుంది అని అంటే m is equals to mu into t. ఈ రిలేషన్ ఇంపార్టెంట్. ఓకే, 1 సెకండ్కి మ్యూ అయితే t సెకండ్స్కి మ్యూ టీ, ఏముంది అందులో? 1 సెకండ్కి మ్యూ, t సెకండ్స్కి మ్యూ టైమ్స్ ఆఫ్ టీ. డన్. సో నౌ ఫైనల్గా ఈ వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి, ఇక్కడ మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ యాంగులర్ మూమెంటం ఎంత? ఫైనల్ యాంగులర్ మూమెంటం ఈజ్ I ఇంటూ టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. I అంటే టోటల్ అంటే ఇంతకుముందు ఓన్లీ డిస్కే ఉంది, ఇప్పుడు డిస్క్తో పాటు వాటర్ కూడా ఉన్నాయి కదా, అందుకే టోటల్ రాసిన. ఇంటూ ఒమేగా డాష్ అంటే ఒమేగా/2, ఎందుకంటే ఫైనల్ గా సగం అవ్వాలి అన్నాడు కదా. సో టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఒకటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ విచ్ ఈస్ m0 r²/2 ప్లస్ మాస్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ అంతా ఎడ్జెస్ లోనే ఉంది. ఎక్కడ ఉంది? ఎడ్జెస్ లోనే ఉన్నాయి, ఎందుకంటే కాటన్ అనేది ఓన్లీ ఎడ్జెస్ కే పెట్టేసాం కదా. సో m అమౌంట్ ఆఫ్ వాటర్ into r², just like ring లాగా. ఓకే, సో mr² into omega/2. m అంటే ఏం రాసుకోవచ్చు, మ్యూ టైమ్స్ ఆఫ్ t అని రాయొచ్చు. ఈ రెండు ఈక్వేట్ చేసేసేయండి. సో ఫైనల్ యాంగులర్ మూమెంటం ఫైనల్ ఈక్వల్స్ టు ఇనిషియల్ m0 r²/2 into omega which is equal to, ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేద్దాం, m0 r²/2 ప్లస్ m అంటే ఏం రాయొచ్చు, మ్యూ టైమ్స్ ఆఫ్ t అని రాయొచ్చు, ఇంటూ r² ఇంటూ
ఒమేగా బై 2. చూడండి మన టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా, ఒమేగా ఒమేగా క్యాన్సిల్, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటిది, టైం. ఓకే, సో చూద్దాం. ఎం నాట్, ఎనీథింగ్ ఎల్స్ లెఫ్ట్, ఎం నాట్ which is equals to m naught by 2 plus mu times of t. అంతేనా, అంతే. సో ఈ m naught by 2 అటు పోయింది అనుకోండి, m naught by 2 వచ్చేస్తుంది. సో m naught by 2 ఇక్కడ రాస్తున్నా చూడండి. సో m naught by 2 is equals to mu times of t. t is equals to m naught by 2 mu. This is the answer. అంటే ఇంత టైం తర్వాత యాంగులర్ వెలాసిటీ అనేది హాఫ్కి రెడ్యూస్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ టైం అనుకోండి ఇంకా తగ్గిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫైనల్లీ యాంగులర్ వెలాసిటీ మస్ట్ బి 0, అప్పుడు ఏం చేస్తారు, ట్రై చేయండి. టీ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ వస్తుందా, ఇంకేమైనా వాల్యూ వస్తుందా, లేదు ఫైనల్గా యాంగులర్ వెలాసిటీ 1/4 డిక్రీజ్ కావాలి, ట్రై చేయండి. సేమ్ ప్రిన్సిపల్, రైట్ రైట్ చిల్డ్రన్. అంతే ఈరోజు క్లాస్కి. ఐ హోప్ ఇట్స్ క్లియర్ యాంగులర్ మొమెంటం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి మీ మెటీరియల్స్ నుంచి, రిఫరెన్స్ బుక్స్ నుంచి, రైట్. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ విల్ కమ్ అప్ విత్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రొటేషనల్గా ఎట్లుంటుంది, వర్క్ ఎనర్జీ థియరం గుర్తుందా, వర్క్ పవర్ ఎనర్జీలో సేమ్ థింగ్ మనం అప్లై చేద్దాం. దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత రోలింగ్ మోషన్, దెన్ చిన్న చిన్న కొలిజన్స్ అండ్ టాప్లింగ్, ఇట్లాంటివన్నీ చూద్దాం. మోర్ 3-4 వీడియోస్ అవుతాయేమో ఈ ప్లేలిస్ట్లో. అంతే, విల్ వైండ్ అప్ సూన్. So follow our series. That's it, children. Stay yourself busy. Thank you. Bye bye.